హాయ్ అండి, మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే టూటీ ఫ్రూటీ చేస్తున్నానండి. అది రెడ్ కలర్లో ఇంకొన్ని చూసారా. ఇవి ముక్కలు ఏంటనుకుంటున్నారా? ఇవి ఏం లేదండి, వాటర్ మెలన్ ఉంటుంది కదా, ఆ వాటర్ మెలన్ వైట్ పార్ట్ శుభ్రంగా గ్రీన్ పార్ట్ అంతా తీసేసి వైట్ పార్ట్ అంతా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకున్నాక అండి ఇవి ఉడికినట్టు మనకు తెలుస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అయ్యాక పంచదార పాకుల్లో వేయాలండి. ఇవ్వండి, ఇలా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్నాక పంచదార పాకంలో వేయాలండి. అవి ఇవ్వండి, ఒక పక్క పంచదార పాకం పెట్టేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు వాటర్ మెలన్లో వైట్ పార్ట్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఉడకపెట్టుకోవాలండి. తర్వాత ఇవ్వండి, తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ తీసుకుని ఇలాగా తీగ పాకం వచ్చేంత వరకు కొంచెం వాటర్ కొంచెం వేసుకుంటూ ఇలాగా తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పక్క ఏమో ఇవి ఉడుకుతున్నాయండి. ఇప్పుడే కదా వేసి ఇంకా ఉడకాలి, టైం పట్టుద్ది. ఒక పక్క ఏమో పంచదార పాకం రావాలండి. చూసారా, ఈ ఉడికి పంచదార పాకం వచ్చేంత వరకు వేచి ఇవ్వండి. ఎలా ఉడికినాయో చూసారా. ఇలా బాయిల్ అవ్వాలి, ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వాలండి. ఉడికినాయో లేదని తెలియడానికి. మనకేమో ఇటు పక్క ఏమో పంచదార పాకం రావాలండి. ఇదిగోండి, పంచదార పాకం తీగ పాకం రావాలి. మనం ముట్టుకొని చూస్తే తీగ పాకం రావాలండి. అందాక వేచేద్దాం. ఇంకండి పాకంలో నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ అవైలబుల్ ఉంది, ఆర్గానిక్ మాట ఇది. ఈ ఆర్గానిక్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం ఒక చిటికెడు వేస్తే చూసారా ఎంత అలా వచ్చిందో. న్యాచురల్ కలర్ అండి ఇది, ఆర్గానిక్. ఇలా తీగ పాకం రావాలండి. ఇంకొకసారి అవ్వాలి తీగ పాకం అన్నది. ఇంకోండి, గట్టితో పట్టుకొని ఇంకొకసారి అవ్వాలి. ఫింగర్తో టచ్ చేసుకుంటే అక్కడ తెగిపోకుండా తీగ అన్నది అలా జారాలండి. ఇంకోండి, అయిపోయింది. పాకం అయితే క్లోజ్ చేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసి. ఇంక ఈ టూటీ ఫ్రూటీ ఉడకాలండి మనకి. ఇంకోండి, ఇలా పెట్టుకుని అబ్బా కాలుతుంది. ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఉడకాలి. ఉడికితే మనకు తెలిసిపోద్దండి, కలర్ అన్నది చేంజ్ అవుద్ది. లైట్ మిల్క్ కలర్లో వస్తాయండి ట్రాన్స్ఫర్ అయితే. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. టూటీ ఫ్రూటీ ఎందుకండి, తెలిసిన వాళ్ళు మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తెలియకపోతే కనుక టూటీ ఫ్రూటీ హోమ్మేడ్గా నా ఛానల్ చూసి తెలుసుకోండి. ఇంకోండి చూసారా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకోండి, మన టూటీ ఫ్రూటీ అయితే ఇలా ఉడికిపోయింది. వాటర్ మెలన్ వైట్ పార్ట్ అంతా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన దాన్ని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో ముక్కలన్నీ తీసుకుందామండి. ఇంకోండి, మన టూటీ ఫ్రూటీ అయితే ఇంకోండి ఇలా రెడీ అయిపోయింది. ఉడకపెట్టేసుకున్నాం చూసారా, అదిగో ఉడకపెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా పంచదార పాకంలో వేయాలి. ఇంకోండి, ఇలా పంచదార పాకంలో వేసేసి చూసారా మన టూటీ ఫ్రూటీ హోమ్మేడ్గా ఎంత ముద్ద వస్తున్నాయో. ఇలా పంచదార పాకంలో వేసి ఒక 10 మినిట్స్ అయినా అలా ఉంచాలండి, నానాలి. బాగా నానాక అప్పుడు బయటికి తీసుకోవాలండి. పాకంలోంచి బయటికి తీసుకోవాలి, డిష్ అవుట్ చేసుకోవాలి. అందాక వచ్చేద్దామని. చూసారా, టూటీ ఫ్రూటీ ఒక 10 మినిట్స్ వచ్చేస్తే 10 మినిట్స్ టూటీ ఫ్రూటీకి హోమ్మేడ్గా తయారు చేయడానికి ఉపయోగిస్తే కనుక మీరు ఇంకోండి ఇలా తయారైపోద్ది.
ఇంకోండి ఇప్పుడు కొంచెం ఇలా పలచగా ఉన్నట్టు అనిపించిన ఒక 2-3 అవర్స్కి మొత్తం సెట్ అయిపోద్దండి. పొడి పొడిగా వచ్చేస్తుంది మన టూటీ ఫ్రూటీ రెడ్ కలర్, అది ఆర్గానిక్గా. ఈ వీడియో మీకు నచ్చితే మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.